వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. నేనైతే బెండకాయ పప్పు చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ లేకైనా సంగటి లేకైనా చాలా బాగుంటుంది. ఈ బెండకాయ పప్పు తయారీ విధానం చూద్దాం. బెండకాయలు తీసుకొని చూడండి, చాలా తాజాగా ఉన్నాయి బెండకాయలు అయితే. చూడండి, టమోటాలు, బెండకాయలు, పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడుక్కోవాలి. చింతపండు, కరివేపాకు అన్నీ కడిగి పక్కన పెట్టుకోవాలి తరుక్కొని. చూడండి, నేనైతే బెండకాయలను ఇలా ముక్కలుగా కట్ చేశాను. ఇలానే కట్ చేశాను. చూడండి, చాలా తాజాగా ఉన్నాయి. చూడండి, ఈ బెండకాయ ముక్కలు అయితే చూడండి ఇలా మీడియం సైజుగా కట్ చేసుకోవాలి. కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ కావాలి. చూడండి, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు వేసుకోవాలి, తెల్లగడ్డలు వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా వేసి కలిపుకోవాలి. తెల్లగడ్డలు, పచ్చిమిరపకాయలు చూడండి వేసుకోవాలి. ఎర్రగడ్డలు కూడా కలర్ చేంజ్ కావాలి. కరివేపాకు వేసుకోవాలి. సాసువలు, జీలకర్ర వేసుకోవాలి. చింతపండు వేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. బాగా వేగాలి. చూడండి, ఇలానే వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేట్టుగా వేయించుకోవాలి. వేగుతున్నాయి. ఇలా వేగాక టమోటా ముక్కలు వేసుకోవాలి. టమోటా ముక్కలు కూడా బాగా వేగాలి, పచ్చి వాసన పోయేట్టుగా. చూడండి, ఇలా కలుపుకొని కాస్త బాగా వేగాలి. రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. చూడండి, వేగుతున్నాయి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకొని వేయించుకోవాలి. మొత్తం పచ్చివాసన పోయేట్టుగా బాగా వేగాలి. ఇలా వేయించుకోవాలి. చూడండి, వేగాయి, చక్కగా వేగుతున్నాయి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది ఈ పప్పు అయితే. ఇలా వేగినాక నీళ్ళు వేసుకోవాలి. 2 గ్లాసులు నీళ్ళు వేసుకొని కలిపుకోవాలి. కుక్కర్ మూత తీసుకొని ఇలా విజిల్కు పెట్టుకోవాలి. చూడండి, 3 విజిల్లు తర్వాత చక్కగా ఉడికిపోయాయి. బెండకాయలు అయితే చాలా స్మూత్గా ఉంటాయి. తాలింపుకు కూడా వేగాలకే చక్కగా వేగిపోతాయి. వేగడంలోనే ఉడికిపోయాయి. చూడండి, పప్పు గుత్తి తీసుకొని రుద్దుకోవాలి. నేనైతే కాస్త పలచగా చేస్తున్నాను ఈ పప్పును. పిల్లోళ్ళు తింటారు, గొంతు పట్టుకోకుండా లూజుగా ఉంటుందని. చూడండి, ఇలానే పప్పు రుద్దుకోవాలి. ఇలా రుద్దుకోవాలి. కచ్చా పచ్చగా రుద్దుతున్నాను. చూడండి, రుద్దేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈ బెండకాయ పప్పు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
చూడండి చక్కగా రెడీ అయిపోయింది. రైస్ లేకైనా రోటీ లేకైనా చాలా బాగుంటుంది, సంగటి లేకైనా ఈ పప్పు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.